టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. గేమ్ చేంజర్ ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విడుదల కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసేందుకు సిద్ధమైంది. ఇక జనవరి 10వ తారీఖున ఈ సినిమా రిలీజ్ కానుండడంతో రాజమండ్రిలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను భారీ ఎత్తున ప్లాన్ చేశారు. అబ్బాయి రామ్ చరణ్ కోసం బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా వస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇప్పుడు ఇదే ఈవెంట్ గురించి హాట్ టాపిక్గా మాట్లాడుకోవడం జరుగుతుంది. గేమ్ చేంజర్ హిట్ కొట్టేబోతున్నట్లుగా కూడా మనకి అంచనాలు వినబడుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే సాంగ్స్ ఉన్నాయో ఇప్పటికే అందరిలో కూడా ప్రజల్లో విపరీతంగా ప్రజాదరణ పొందాయి. 4 సాంగులు విడుదలైనాయి. 4 సాంగులు కూడా విపరీతమైన ప్రజాదరణ పొందాయి. అదేవిధంగా ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో ఆ ట్రైలర్ ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత మొత్తం సినిమా మీద ఎలా ఉండబోతుంది, ఇది పక్కా పొలిటికల్ మూవీ అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ హెలికాప్టర్లో రామ్ చరణ్ దిగుతున్న షాట్ నుంచి ఎప్పుడైతే చూసారో జనాల్లో దీని మీద ఇంకొంచెం ఎంథూసియాజం అనేది పెరిగిపోయిందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు జరగబోతున్న రాజమండ్రి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవితో పాటు మరి డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రావటం, ఆయన ఒక బాబాయిగా రానుండడంతో ఇక్కడ ఒక మంచి వాతావరణం అయితే గోదావరి జిల్లాలో నెలకొంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రాజమండ్రి వైపు చూస్తున్న పరిస్థితి ఈరోజు. ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. అసలు గేమ్ చేంజర్ మూవీలో హైలైట్స్ ఏంటి, లేదంటే ఏ విధంగా హిట్ కాబోతుందని దానిలో మనతోటి జాయిన్ అవడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. జూమ్ కాల్లో మనతో స్టూడియోలో అయితే అందుబాటులో ఉన్నారు లక్ష్మీకాంత్ గారు, జనసేన నాయకులు, మెగాభిమాని. ఆయన మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత వీర మహిళ సుంకర కృష్ణవేణి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా మెగా అభిమాని స్పోక్స్ పర్సన్ శివసత్య గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. మనం ముందు స్టూడియోలో అందుబాటులో ఉన్న లక్ష్మీకాంత్ గారితో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, గేమ్ చేంజర్ మూవీ గత 2 రోజులుగా 3 రోజులుగా ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ ట్రెండింగ్లో నడుస్తుంది ప్రజెంట్. గేమ్ చేంజర్ అది ఈ రోజున ఈవెంట్ జరుగుతుండటం, ఆ ఈవెంట్కి మరి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే తండ్రి గారు కాబట్టి ఎలాగైనా వస్తారు. కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఇప్పటి వరకు పెద్దగా ఏ సినిమా ఫంక్షన్లకి కూడా పెద్దగా హాజరు కానటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అబ్బాయిని ఆశీర్వదించడానికి రావడం చూస్తుంటే మరి బాక్స్ ఆఫీసు ఏ విధంగా షేక్ అవబోతుంది అంటారా? ఖచ్చితంగా అండి. బాక్స్ ఆఫీసులు షేక్ అవడమే కాదు, థియేటర్లో పెద్ద పెద్ద తుఫాన్లే మోగిపోతాయి, వచ్చేస్తాయని చెప్పేసి మేము చెప్తున్నాము. ఎందుకంటే సినిమా పాటలు ఒక రకంగా ఒక ఎత్తు అయితే, సినిమా మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం 10ంతలు చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయినాయి అభిమానుల్లో. ఎందుకంటే ఇంతకుముందు ఆ సినిమా డైరెక్టర్ శంకర్ గారు చేసింది భారతీయుడు కానీ, ఒకే ఒక్కడు కానీ ఇట్లాంటి మూవీస్ తీసుకుంటే ఇది ఖచ్చితంగా అయితే సమాజానికి ఉపయోగపడే సినిమా అని చెప్పేసి ప్రజలు అర్థం చేసేసుకున్నారు. ఇక్కడ కూడా దాంట్లో మెయిన్ లీడ్ రోల్స్ చేసింది ఎవరంటే రామ్ చరణ్ గారు కనిపిస్తున్నారు ట్రైలర్లో, అండ్ అటు పక్కన ప్రతినాయకుడిగా సూర్య గారు కనిపిస్తున్నారు. సూర్య గారు అనేసరికి జనాల్లో ఏంటంటే ఈ మధ్యకాలంలో సూర్య గారి సినిమాలు చాలా డిఫరెంట్గా ఉంటున్నాయన్నమాట. ఆ సినిమాలో ఏదో మంచి పాయింట్ ఉంది. ఒక గ్లోబల్ స్టారే కాదు, ఇక్కడ గ్లోబల్ డైరెక్టర్ కానీ ఈ ఖచ్చితంగా వరల్డ్ లెవెల్లో మంచి రికార్డులు సృష్టించి రేపనే రోజున తెలుగు సినిమా సత్తాని మాత్రం ప్రపంచవ్యాప్తంగా చూపిస్తుందని చెప్పేసి అందరూ ఆశిస్తున్నారండి. అంటే ప్రధానంగా ఇందులో డైరెక్టర్ శంకర్ గారిని తీసుకుంటే గతంలో శంకర్ గారి పరిస్థితి వేరు. శంకర్ గారి మూవీస్ అంటే అందరికీ తెలుసు, అది ఒక ప్రజలకు ఉపయోగపడే సినిమాలే చేశారు మ్యాక్సిమం. ఆయన ఒక యూత్లో ఉన్న బాయ్స్ లాంటి సినిమాలు తప్పితే మిగతా అన్నీ కూడా ఆయన ఏదైతే యూత్కి కనెక్ట్ అయ్యే సినిమాలు ఆయనతో పాటు పీపుల్కి మెసేజ్ ఇచ్చే సినిమాలు ఎక్కువ చేశారు. శంకర్ గారు ఈ రోజున ఫ్లాపుల్లో ఉన్న పరిస్థితి, అది కారణాలు ఏమైనా కావచ్చు. భారతీయుడు 2 అయితే ఘోర పరాజయం పొందిన తర్వాత శంకర్ గారి పని అయిపోయింది అన్న పరిస్థితిలో నుంచి ఈ రోజున ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత శంకర్ పరిస్థితి ఒక్కరాజు మారిపోవడం చూస్తుంటే మళ్ళీ పాత శంకర్ని మనం చూడొచ్చు అంటారు ఈ సినిమాలో? ఖచ్చితంగా చూడొచ్చండి. ఎందుకంటే ప్రతి డైరెక్టర్ కూడా ఒడిదుడుకులు అనేది తప్పదు, ఫ్లాప్స్ అనేవి వస్తూ ఉంటాయి. దానిలో భాగంగానే భారతీయుడు సంచలనం సృష్టించింది. భారతీయుడు 2 ఏంటంటే కొన్ని చతికిలు పడింది. దీన్ని కంపేర్ చేయడానికి అయితే లేదు. ఎందుకంటే ట్రైలర్లో ప్రతి డైలాగ్ కూడా మీకు ఏ విధంగా ఉందంటే
మీరు చూడండి రామ్ చరణ్ గారి డ్యాన్సులు కానీ, ఇటు పక్కన ప్రతినాయకుడు ఎస్జే సూర్య గారికి రామ్ చరణ్ గారికి జరుగుతున్న వార్ కానీ, దానికి సంబంధించిన ఆ డైలాగ్స్ కానీ బయటకు వస్తుంటే ఎక్స్పెక్టేషన్స్ అనేది ఇది సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉండి ఖచ్చితంగా రేపొద్దున్న మెగా అభిమాని కాలర్ ఎగరేసుకునే స్థాయికి ఉంటుంది ఇది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారండి. రేపు పొద్దున ఇది రికార్డులు సృష్టించడం అయితే ఖచ్చితం అని చెప్పేసి మేము చెప్తున్నాం. మేము అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది, రికార్డ్స్ అనేవి కామన్, ఎవరికి రికార్డ్స్ అనేవి ఎప్పుడు ఉండవు, ఒకదాన్ని మించి ఒకటి టాలీవుడ్ లో జైత్రయాత్రగా వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు అందరికి రికార్డ్స్ అనగానే గుర్తుకొచ్చేది ఫస్ట్ బాహుబలి, తర్వాత 666, ఇప్పుడు పుష్ప. ఈ పుష్పని క్రాస్ చేసే అవకాశం ఉందా అని కొంతమంది అడుగుతుంటే, కొంతమంది ఏమంటున్నారంటే పుష్పకి 2కి వచ్చేసేటప్పటికి టికెట్ రేట్లను విపరీతంగా జనాలకి అందుబాటులో లేకుండా విపరీతంగా పెంచడం వలన అంత కలెక్షన్స్ వచ్చినాయి కాబట్టి మరి ఈ రోజున ఆ పరిస్థితి అలా కాదు, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ సినిమాకి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రికార్డ్స్తో సంబంధం లేకుండా ప్రజాదరణ పొందుద్ది అనుకోవాలా? అసలు టికెట్స్ రేటు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు ఈ సినిమాకి? సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టుగా టికెట్ల రేట్లు ఉంచితేనే బాగుంటుందని నా తరపు నుంచి నేను కోరుకునేది. పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ రికార్డులు సృష్టించడానికైనా కానీ అంత సినిమాకి సంబంధించిన గ్రాస్ అంతా కలెక్ట్ చేయడానికైనా కానీ టికెట్ల రేట్లు పెంచుకొని పెద్ద హైప్ క్రియేట్ చేశారు. కానీ ఈ సినిమా అట్లాగైతే ఉండదని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇటు పక్కన ఉన్నది ఈ సినిమాకి ఇవాళ రోజున ఒక పండగ అనేది, వాతావరణం అనేది మీరు చూస్తున్నారు కదా రాజమండ్రిలో. సాక్షాత్తు బాబాయ్ గారు అనే ఉందిలే కానీ చిన్నప్పటి నుంచి మా తమ్ముడు అని చెప్పేసి ఎత్తుకొని పెంచిన పవన్ కళ్యాణ్ గారే ఇవాళ రోజున డిప్యూటీ సీఎం గారు ఇవాళ రోజున వెళ్తున్నారంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. కేవలం రాజకీయాలకి పరిమితం అయిపోయి ఇవాళ రోజున రామ్ చరణ్ గారి కోసం ఇవాళ రోజున రాజమండ్రి వేదికగా ఒక డిప్యూటీ సీఎం గారు వెళ్ళి మీకు అనేది అక్కడ మాటలు ఎట్లా ఉంటాయని చూపిస్తాము, టికెట్ రేట్లు అనేది అందుబాటులో ఉంటాయని చెప్పేసి మేము ఈ విధంగా తెలియజేస్తాం. టికెట్ రేట్లు అందుబాటులో ఉండాలని ఆశిస్తున్నారు, ఓకే. కానీ ఇక్కడ ఇంకొకటి ప్రధానంగా ఒక గేమ్ చేంజర్కి ఒక ఇబ్బందికి పరిస్థితి అయితే ఒకటి కనబడుతుంది. చెప్పండి. ముఖ్యంగా ప్రధాన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఏపీలో ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. మొన్న కొంతవరకు పెంచుకునే వెసులుబాటు కలిగించారు, 800 వరకు టికెట్ పెంచుకున్న పరిస్థితి కనబడింది. ఇక్కడ 2000, 3000 పెంచుకుంటానికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పటికీ ఆ అవకాశాన్ని తెలుగు ఇండస్ట్రీ అనుకోవాలా, లేదంటే పుష్ప అనుకోవాలా, పుష్ప టీమ్ మేనేజ్మెంట్ కూడా అనుకోవాలా, ఒక రకంగా ఆ సినిమా వలన ఈ రోజున గేమ్ చేంజర్కి, ఇప్పుడు గేమ్ చేంజర్కే కాదు రానున్న కొన్ని తెలుగు సినిమాలు ఏ సినిమాలకి కూడా బెనిఫిట్ షోలు లేని పరిస్థితి. ఇలాంటి బెనిఫిట్ షోలు లేకపోవడం వలన గేమ్ చేంజర్కి మరి కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉందా తెలుగులో, ప్రధానంగా తెలంగాణ? కలెక్షన్స్ తగ్గడం అంటే అండి, ఇక్కడ కొన్ని రోజుల పాటు కలెక్షన్స్ అనేది ఉంటే బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం. ఇక్కడ మేము అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటేసారి 1200, 800 ఇట్లా అని కాకుండా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం కూడా థియేటర్ దగ్గరకు వచ్చి వాళ్ళ కుటుంబ సమేతంగా సినిమాలు చూసి ఆనందించే వాతావరణం ఉండాలి. కానీ మరీ జోబులు గుల్ల చేసే స్థాయి అయితే ఏర్పాటు చేయకూడదని మేము అంటున్నాం. బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేశారు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్. రేపొద్దున్న ఏపీ ప్రభుత్వం కూడా పూర్తి మద్దతు తెలుపుతుంది ఇవాళ రోజున తెలుగు పరిశ్రమకి. ఇవాళ రోజున కేవలం ఈ రాష్ట్రానికి పరిమితం కాకుండా ఓన్లీ ఏపీలో బెనిఫిట్ షోలు వేసారనుకోండి, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దిగాలి. ఎందుకంటే పన్నుల రూపంలో తెలుగు పరిశ్రమ నుంచి తెలంగాణ గవర్నమెంట్కి వెళ్ళేది చాలా ఎక్కువగా ఉంది. అది ఒకసారి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించుకొని ఆ నిర్ణయం ఏంటనేది ఒకసారి ఆలోచించుకొని పరిశ్రమకు అండగా ఉండాలి, పరిశ్రమలో కార్మికులకి కొన్ని వెసులుబాట్లు కల్పించాలి. మీరు చెప్పేది ఇది, కానీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఆ టైంలో ఎవరున్నా అలాగే తీసుకుంటారు, ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్ అని చెప్పి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారే మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఈ రోజున తెలంగాణ గవర్నమెంట్ తెలుగు ఇండస్ట్రీకి సపోర్ట్గా ఉంటాము అని చెప్పి వాళ్ళు ముందుగా ప్రకటించడం జరిగింది. మేము ఎప్పుడు కూడా వాళ్ళకి ఉంటాం, దిల్ రాజు గారు కూడా బయటకు వచ్చి మాకు సపోర్ట్గా ఉంటారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజున తెలుగు ఇండస్ట్రీకి సపోర్ట్గా తెలంగాణ ప్రభుత్వం లేదనే మాటను మనం అవాస్తవంగా చూడొచ్చు. ఎందుకంటే సాక్షాత్తు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే
తెలంగాణ గవర్నమెంట్ అండగా ఉందని చెప్పిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఫ్యూచర్లో ఏం జరుగుద్దా, కొంత వెసులుబాటు ఏమైనా కల్పిస్తారా అనేది తెలియదు. కానీ జనాల్లో విపరీతంగా ఎవరైతే బాబు హాస్పిటలైజేషన్లో శ్రీతేజ్ ఉన్నాడో, లేదంటే ఎవరైతే రేవతి గారు చనిపోయిన ఆవిడ ఉన్నారో, ఇలాంటి సున్నితమైన అంశాల మధ్య ఇప్పుడున్న సిచ్యువేషన్కి గేమ్ చేంజర్ అనే మూవీకి మాత్రం ఇప్పుడు ఇది ఒక ఎదురు దెబ్బగా అనుకోవచ్చు కలెక్షన్స్ విషయంలో. అదే స్వామి, నేను చెప్తున్నాను ఇక్కడ విషయం ఏంటనేది పూర్తి బాధ్యత కేవలం ఆ రోజు పుష్ప 2కు సంబంధించిన యూనిట్ వారిదే కాదు, థియేటర్ యాజమాన్యానిదిగా కాదు, A11 స్థాయిలో ఉన్న అల్లు అర్జున్ గారిదే కాదు. అక్కడ చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం కూడా చాలా వరకు ఉంది. ఎందుకంటే వీళ్ళు పర్మిషన్ ఇవ్వాల. 2వ తారీఖు అనేది 2వ తారీఖు వీళ్ళు పర్మిషన్ పెట్టుకుంటే 3వ తారీఖు క్యాన్సిల్ చేశారు. 4వ తారీఖు అక్కడ అల్లు అర్జున్ గారు వచ్చారు, రేవతి గారు ఆ రోజు సాయంత్రం మరణించారు. శ్రీతేజ్ కొంచెం ఆపస్పర్క స్థితిలోకి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ కూడా కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుండేది. అక్కడెక్కడో ర్యాలీ నుంచి వచ్చే అల్లు అర్జున్ గారిని వీళ్ళు వెనక పంపించేస్తే ఇంకా వేరేగా ఉండేది కదా. రైట్. కానీ ఒక నిమిషం థియేటర్లో 2 గంటలు సినిమా కూర్చొని ఆయన ఆనందించిన తర్వాత ఎప్పుడో 12 గంటలు ఆ టైంలో బయటికి పిలిచి మీరు వెళ్ళండి అని చెప్పేసి తీసుకొచ్చారు ఒత్తిళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడేది ఏంటంటే రేపొద్దున్న సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేటట్టుగా టికెట్ల రేట్లు ఉండాలి, సామాన్య ప్రజానికి కూడా రక్షణ ఇచ్చేటట్టుగా ప్రభుత్వాలు సపోర్ట్ చేయాలి. తెలుగు పరిశ్రమలో కూడా ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలే కాదు, చిన్న స్థాయి సినిమాలను కూడా ప్రభుత్వాలు తెలపాలి, మద్దతు తెలపాలి. రైట్. మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత వేరే మహిళ సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి జనసేన నాయకులకి, అమ్మా న్యూస్ వీక్షకి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. కృష్ణవేణి గారు, ఏంటి హ్యాపీ న్యూ ఇయర్ అంతా మీ గోదావరి జిల్లాలోనే కనబడుతున్నట్టుంది. పండగ వాతావరణంతో పాటు మెగా పండగ తీసుకొచ్చినట్టున్నారు, ఏంటి ఎలా జరుగుతుంది అక్కడ? సార్ మీరు చూడొచ్చు, పండగ అంటే సంక్రాంతి ఆల్రెడీ మాకు సంబరాలు స్టార్ట్ అయిపోయిందంటే నిన్న నుంచి కూడా అలా యూనిట్ సభ్యులు రావడం కానీ, అక్కడ మెగా ఫ్యాన్స్ కి సంబంధించినటువంటి అధ్యక్షులు రావడం కానీ, వీళ్ళందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇవాళ జరిగేటువంటి ఈవెంట్ కి సంబంధించి. చాలా వరకు ఆల్రెడీ మా గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఎప్పుడైతే చూసామో, జనసేన కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో ఆ రోజు ప్రతిరోజు సంక్రాంతి కింద ఉంది సార్ మా గోదావరి జిల్లాలో అయితే మాత్రం. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా ఈవెంట్ ఇక్కడ పెట్టడం అనేది ఇంకా సంతోషంగా ఉంది. సంక్రాంతి సంబరాలు ఏకంగా 10 days జరుపుకునే విధంగా ఉన్నట్టుగా ఉంది సార్. ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వస్తున్నారో, ఇది అందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఇప్పుడు ఈ రాజమండ్రి వైపు చూస్తున్న పరిస్థితి. మరి గేమ్ చేంజర్ మూవీలో ఇంకొకటి కూడా వినబడుతుంది, సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ బియ్యానికి సంబంధించిన ఏవైతే చేశారో, అక్రమ రవాణాను అడ్డుకున్నారో, దానికి సంబంధించే ఓపెనింగ్ షాట్లో ట్రైలర్లో బియ్యానికి సంబంధించి ఒక డైలాగ్ పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు బయోపిక్ తీస్తున్నారా ఏమన్నా, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ బయోపిక్ ఉందా, పవన్ కళ్యాణ్ గారి షేడ్స్ ఏమన్నా దీనిలో కనబడతాయని ఒక ఆసక్తి అయితే సర్వత్రా నెలకొంది. మరి దీనిలో అలాంటి ఏమైనా ఉన్నాయంటారా, మీరేమనుకుంటున్నారు? ఏమో తెలియదండి, ఇంకా మూవీ థియేటర్కి రాలేదు. కాకపోతే ట్రైలర్ చూస్తే మాత్రం అదిరిపోయింది సార్, ఎక్సలెంట్. అంటే ఒక సామాన్యమైనటువంటి ఒక యువకుడు కలెక్టర్ అవ్వడం కానీ, ఆ తర్వాత పొలిటీషియన్స్ కి కొంతమంది అధికారులకి మధ్య జరుగుతున్నటువంటి వారు, అంటే ఒక మంచి కాన్సెప్ట్ సార్. ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ కి అవసరమైనటువంటి మూవీగా అనిపించింది మాకైతే మాత్రం. ఏంటంటే రంగస్థలం, మగధైర లాంటి సినిమాలు చాలా ఎంత వ్యాలిడ్ గా ఉంటాయో తెలుసండి రామ్ చరణ్ గారివి. అంటే వినికిడి లోపం ఉన్నటువంటి ఒక వ్యక్తిని హీరోగా ప్రొజెక్ట్ చేసినప్పుడు కూడా అందులో అద్భుతమైనటువంటి నటన కనబడాల్సినటువంటి వ్యక్తి రామ్ చరణ్ గారు. అంటే అంటే మామూలుగా మిగతా హీరోలు నటించడం వేరు, చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్పూన్ తో పుట్టినటువంటి రామ్ చరణ్ గారు అలాంటి క్యారెక్టర్ చేయడం అనేది ఇప్పటికీ కూడా అదే గుర్తొచ్చి, చిట్టుబాబు అనే క్యారెక్టర్ చూస్తే రంగస్థలం రాజకీయాలు గుర్తొచ్చినా ఏదైనా సరే, కానీ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది సార్. అందులో ప్రతి క్యారెక్టర్ కూడా అలా ఉంటుంది. అలాగే ఇవాళ మనం చూసుకుంటే ఇది గేమ్ చేంజర్ కూడా సేమ్ యాజ్ యూజువల్, ఒక సాధారణ మధ్యతరగతి యువకుడు ఒక IAS ఆఫీసర్ అయ్యి తర్వాత
వచ్చినటువంటి ఒత్తిడిని తట్టుకుని దాన్ని ఎదిరించే క్రమంలో అన్నట్టుగా ఉంది సినిమా. అంటే చిరంజీవి గారి సినిమా ఎప్పుడు కూడా మెసేజ్ ఓరియంటెడ్ గానే ఉంటుంది. ఇప్పటికీ కూడా మేము చూస్తుంటాం సార్. విజేత లాంటి సినిమాలు కానీ, ఆలయ శిఖరం కానీ, మా చిన్నప్పటి నుంచి టీవీలో చూసినప్పటికీ ఇప్పటికీ ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం. మళ్ళీ చిరంజీవి గారి ఠాగూర్ కానీ ఇవన్నీ తర్వాత ఆయన పెద్ద అయ్యాక కానీ చిన్నప్పుడు మేము చిన్నప్పటి నుంచి చూసి అడవి దొంగ, పండువీటి దొంగ ఇటువంటి సినిమాలు చాలా బాగుంటాయి సార్. చిరంజీవి గారి కూడా గేమ్ చేంజర్ లో కూడా చిరంజీవి గారు మళ్ళీ రిపీట్ అవుతారా అన్నట్టుగా కనిపిస్తుంది సార్ ఇదైతే మాత్రం. ఓకే, గేమ్ చేంజర్ మూవీ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు రాజమండ్రిలో ఒక లక్షలాది మంది అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉంది. మనకు రీసెంట్గా తెలుసు పుష్ప ఇన్సిడెంట్ జరిగింది, ఎలాంటి సిచ్యువేషన్స్ జరిగినాయో మనకు తెలుసు. అక్కడ క్రౌడ్కి క్రమబద్ధీకరించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మరి పోలీసులు హ్యాండ్ ఓవర్లో ఉంది, మరి ఏ రకంగా అక్కడ భద్రతా ఏర్పాట్లు జరిగినాయని అనుకోవచ్చు? భద్రతా ఏర్పాట్లు అయితే చాలా కట్టుదిట్టంగా చేస్తున్నారండి. అలాగే మెగా అభిమానులకు సంబంధించినంత వరకు వాళ్ళందరూ కూడా చాలా మంది వాలంటీర్స్ గా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి కానీ ఎక్కడికక్కడ ఎవరికి కేటాయించిన ప్లేస్ లో వాళ్ళని కూర్చోబెట్టడానికే ఏ ఈవెంట్ చేసినా కానీ సార్ చాలా పకడ్బందీగా చాలా కట్టుదిట్టంగా చేస్తారు. ఇక్కడ డిప్యూటీ సీఎం గారు కూడా వస్తున్నారు. అంటే ఈ క్రౌడ్ అనేది విపరీతంగానే ఉండబోతుంది. కాకపోతే ఎక్కడికక్కడ అప్రమత్తంగా అయితే మాత్రం ఉండి ఈ ఈవెంట్ అయితే మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది సార్. అలాగే ఎక్కడ కూడా భద్రతా వైఫల్యాలు తలెత్తకుండా మాత్రం పోలీసు వారు కూడా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నాం మేము. అది చూడాలి సార్, వెయిట్ చేసి చూడాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ కృష్ణవేణి గారు, ఏంటి పిఠాపురంలో ఏం జరగబోతుంది? పిఠాపురాన్ని కంచుకోటగా మార్చుకున్న పవన్ కళ్యాణ్ గారు రానున్న జనసేన ఆవిర్భావ సభల్లో 12, 13, 14 తేదీల్లో ప్లేనరీలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఏంటి పిఠాపురంలో మరి పవన్ కళ్యాణ్ గారు తప్పితే ఇంకొకరు మాట వినిపించనివరా? ఇంకొకరు కదా సార్, మొత్తం రాష్ట్రంలోనే దేశంలోనే పిఠాపురం ఒకటే కాదు కదా సార్. మొన్న సోలాపూర్ వెళ్ళారు, మహారాష్ట్ర వెళ్ళారు, అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి మాట వినిపించింది. అంటే అక్కడ వేరే నాయకుల మాట వినిపించకూడదు, పవన్ కళ్యాణ్ గారితో వినిపించాలని కాదు కదా సార్. మొత్తం అంతా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి మాట వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన కష్టం అటువంటిది. ఇవాళ ఆయన పోటీ చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గం అనేది కంచుకోటగా ఉండిపోతుంది. ఖచ్చితంగా మీరు చూస్తారు, ఒక 10 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఒక మినీ సింగపూర్ చూస్తారండి పిఠాపురంలో. అంటే పిఠాపుర ప్రజలకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్ని రోజులు అవైలబిలిటీలో ఉండరు కాబట్టి ఇప్పుడు ఎవరుంటున్నారు అక్కడ? అవైలబిలిటీలో ఎవరుంటున్నారు? అర్జీలు తీసుకుంటాక ఎవరుంటున్నారు అక్కడ? నాయకత్వం బాగానే పనిచేస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు నియమించినటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారు అని ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన తీసుకుంటున్నారు. మధ్య మధ్యలో అజయ్ గారు వస్తున్నారు, నాగబాబు గారు వస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు కూడా దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారండి. అన్ని సార్లు అంటే అర్జీలు తీసుకోవడం కానీ, అక్కడ ఏమైనా సమన్వయ లోపం వచ్చినా ఏమొచ్చినా సరే కానీ హరిప్రసాద్ గారు కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టి అక్కడ పిఠాపురంలో చూసుకోవడం జరుగుతుంది సార్. రైట్ కృష్ణవేణి గారు, మళ్ళీ వస్తాను, మీరు ఉండండి ఒకసారి. మనతోటి స్టూడియోలో ఇప్పుడు మీరు చూసే ఉంటారు, మనతోటి జనసేన నాయకులు లక్ష్మీకాంత్ గారు ఉన్నారు. ఆయనతో మరోసారి మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు, గేమ్ చేంజర్ విషయంలో ప్రధానంగా పాజిటివ్స్ వైబ్రేషన్స్ ఏం కనబడుతున్నాయి మీకు? పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే పక్కా అయితే పొలిటికల్ మూవీ అని చెప్పేసి సినిమా అయితే అర్థమవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ మాస్ లెవెల్ నుంచి ఎట్లాగైతే తీసుకురావాలో శంకర్ గారు కొంచెం డైరెక్షన్ అయితే మరీ క్లాస్గా ఇంతకుముందు చూపించినట్టు అయితే చూపించలేదు, కానీ మరీ లో క్లాస్ దగ్గర నుంచి అయితే మూవీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే రామ్ చరణ్ గారు క్యారెక్టరైజేషన్ ప్రకారంగా చూసుకుంటే ఒక సామాన్య మనిషి కలెక్టర్ అయ్యి జరిగే తప్పు ఒప్పులను ప్రశ్నించడం కోసం ఒక రాజకీయ నాయకుడిగా ఎట్లా ఎదిగాడు అనేది సినిమా అక్కడ అర్థమవుతుంది ట్రైలర్లో కూడా. ఆ చేంజెస్ అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి గేమ్ చేంజర్ అనేది సంచలనం సృష్టించి రికార్డులు మోతమోగిస్తుంది అని చెప్పేసి మేము ఇందాక నుంచి అది చెప్తున్నామండి. అయితే ఇక్కడ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కూడా ఏంటంటే మరీ హైప్గా తీసుకురాకుండా ఒక మధ్య తరగతి మనిషిలాగానే చూపించారు. అంటే చాలా షేడ్స్ కనబడుతున్నాయి. ఆయన ఒక పోలీస్గా కనబడుతున్నారు, అదేవిధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కనబడుతున్నారు, ఒక స్టూడెంట్గా కనబడుతున్నారు. బ్యాక్గ్రౌండ్లో అప్పన్న క్యారెక్టర్ వచ్చే క్యారెక్టర్కి అతను తండ్రి క్యారెక్టర్ సమ్ అనుకుంటా. మరి ఇన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని పవన్ రామ్ చరణ్ గారు హ్యాండిల్ చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా. రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అనేది ఎవరో తీసుకొచ్చి చెప్తే కాదు, అది
ఎంతో కోట్లాది మంది ఇవాళ రోజున కొణిదెల కుటుంబానికి ఉన్న కోట్లాది మంది అభిమానులు, కష్టే ఫలి అని నమ్ముకున్న కొణిదెల కుటుంబానికి అండగా ఉన్న అభిమానులు ఇవాళ రోజున గ్లోబల్ స్టార్గా పిలుచుకుంటున్నారు. తండ్రి ఒక స్థాయిలో ఉండి కూడా కొడుకుని ఇవాళ రోజున తన కష్టార్జితం మీద నీ అంతటి నీవు కాళ్ళ మీద నీ పేరు నువ్వు సంపాదించుకోవాలని చిరంజీవి గారు చెప్పబట్టే ఇవాళ రోజున తనంతట తానే ఒక్కొక్క మెట్టెక్కుతూ ఇవాళ రోజున గ్లోబల్ స్టార్కి ఎదిగారు రామ్ చరణ్ గారు. ఓ త్రిబులర్ కానివ్వండి, ఇందాక కృష్ణవీర్ గారు చెప్పినట్టుగా రంగస్థలం కానివ్వండి, ఒక సినిమా కాదు, ఇంతకుముందు ధృవ కానివ్వండి, ఇట్లాంటి సినిమాలు చెప్పాలంటే కోకోలు అన్నమాట. రామ్ చరణ్ గారు మగధీర కానివ్వండి, ఇట్లాంటి సినిమాల్లో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క క్యారెక్టర్ని తనని తాను మలుచుకుంటూ కూడా ఇవాళ రోజున ఒక స్థాయిలో ఒక సినీ పరిశ్రమకి ముద్దు బిడ్డగా ఎదిగారని చెప్పేసి ఇంకా చాలా సంతోషపడుతున్నాం మేము. అంటే ఇంకొకటి రామ్ చరణ్ గారు, ఇప్పుడు వెంకటేష్ గారు మీకు తెలుసు, ప్రభాస్ గారు తెలుసు, మహేష్ బాబు గారు తెలుసు, వీళ్ళందరూ కూడా యాంటీ ఫ్యాన్స్ ఎవరు ఉండరు వీళ్ళకి. ఎందుకంటే అందరూ కూడా ఎవరు కూడా హేటర్స్ లేని వాళ్ళు ఉండాలంటే వీళ్ళు ప్రథములుగా కనబడతారు. దానిలో రామ్ చరణ్ గారు కూడా మనకి దీనిలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి వివాదాలకి డైరెక్ట్గా వెళ్లకుండా దూరంగా ఉండటం ఒక ఎత్తు అయితే, ప్రభాస్ గారి అభిమానులు అయితే తారక్ ఆయన ఎంత ఫ్రెండ్సో అందరికీ తెలిసిన విషయమే. మరి నందమూరి అభిమానుల నుంచి, ప్రభాస్ గారి అభిమానుల నుంచి, మహేష్ బాబు గారి అభిమానుల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా అందరి సపోర్ట్ అయితే ఉంటుందండి. రామ్ చరణ్ గారు ఒక వర్గానికో లేదంటే ఒక కొంతమంది వ్యవస్థకో ఆయన సంబంధించి ఆయన అయితే అభిమాని అని చెప్పేసి నేను అని చెప్పను. ఆయనకున్న అభిమానులు గ్లోబల్ స్టార్ అనేది మనమే చెప్పుకుంటున్నాం. ఇవాళ రోజున రామ్ చరణ్ గారి సినిమాలు వస్తూ ఉండంటే గోదావరి జిల్లాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు కడుతున్నారు, భీమవరం దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ. అట్లాగే మీరు చూసుకుంటే నితిన్ గారు ఫ్యాన్స్ కూడా కొంతమంది ఫ్లెక్సీలు కడుతున్నారు. అట్లాగే మన రవితేజ గారి ఫ్యాన్స్ కొంతమంది. అట్లాగే ఒక రకంగాని కాదు, ఒక వర్గానికి కాదండి. రామ్ చరణ్ గారి సినిమా వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఆదరిస్తారు, ప్రతి ఒక్క కుటుంబం కూడా చూస్తారు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ముఖ్యంగా త్రిబుల్ తర్వాత ఎన్టీఆర్ గారు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు బాండింగ్ లెవెల్స్ ఇప్పుడు మనం వీడియోలో సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్లో చూస్తున్నాం. దాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఎంత సపోర్ట్ ఉంటుందని మీరు భావిస్తున్నారు? 100% ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఒక ఇద్దరు హీరోలు కాదు, సినీ పరిశ్రమకు సంబంధించిన ఇద్దరు హీరోలు కాదు వాళ్ళు. ఇప్పుడు కూడా ఒకళ్ళు ఇంటికి ఒకళ్ళు వెళ్ళడం, అన్నదమ్ములు కాదు, మా బావ అనుకుంటున్నారు ఇద్దరు. బావ అని పిలుచుకుంటున్నారు. అన్నదమ్ముల్లాగా అని చెప్పేసి కాకుండా బావ బామర్దులు అనుకోవడం ఇంకా బెటర్. అంత కలివిడిగా ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ రోజున ప్రతి కార్యక్రమంలో కూడా పాలు పంచుకొని ప్రతిదీ కూడా కార్యక్రమం ఏ విధంగా చేయాలి, ఒక సినిమాకి సంబంధించి అప్డేట్స్ కూడా ఇద్దరు ఫోన్లో డిస్కషన్ చేసుకోవడం, ఇవన్నీ చెప్పుకుంటున్నారంట వాళ్ళిద్దరు. అంత ఇదిగా ఉన్నప్పుడు ఆ అభిమానులు ఎంత మద్దతు తెలుపకుండా ఉంటారు. ఇవాళ రోజున జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇవాళ రోజున రామ్ చరణ్ గారి సినిమాలు వస్తే స్వీకరిస్తాం. మన దేవరా వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ కూడా దేవరా సినిమాని మేము స్వీకరించాము. అట్లాగే సినీ పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యూటీ సీఎం అయిన మా పవన్ కళ్యాణ్ గారికి అండదండలు కూడా ఉన్నాయి. ఒక సినిమాకి మెగా కుటుంబానికి ఏమీ లేదు. మెగా కుటుంబం అనేది మేమంతా కలిపి అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఒక హీరోకే కాదు, అందరు హీరోలు మా మెగా కుటుంబం. అది ఓకే. అంటే అందరి ఫ్యాన్స్ దగ్గర నుంచి బాగానే ఉంటుంది. ఓకే, కొంతమంది మీకు అవునన్నా కాదన్నా మెగా ఫ్యామిలీకి తెలవకుండానే కొంతమంది శత్రువులు ఉంటారు. వాళ్ళు డే 1 నుంచి సినిమా ఎప్పుడు ఫ్లాప్ అయిద్దా, లేదంటే సినిమా ఏమాత్రం కొంచెం తేడాగా ఉన్నా ఫ్లాప్ అని చెప్పడంలో కాళ్ళకి బలపాలు కట్టుకుని ముందు తిరిగే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి ఏం చెప్పబోతున్నారు? అలాంటి బ్యాచ్కి అవకాశం ఉందంటారా? ఎవరో పిచ్చి రాతలు రేసి ఇవాళ రోజున ఉన్నారు కొంతమంది, అది తెలుసు. ఆ క్రిటిక్ కూడా మాకు తెలుసు. ఆ క్రిటికల్ కూడా మేము ఆల్రెడీ చెప్పామండి. ఇక్కడ ఏదో చేతిలో ఇవాళ రోజున సోషల్ మీడియా అనేది చేతిలో ఒక మొబైల్ లాగా అయిపోయిందని చెప్పేసి యూట్యూబ్ ఛానల్స్ చాలా ఎక్కువైపోయేసరికి ఇష్టం వచ్చిన ఒక ఛానల్లో కూర్చోవడం, వాళ్ళని హైప్ చేసుకోవడం, మెగా ఫ్యామిలీని విమర్శించడం కోసం 4 మాటలు అనేసి మొత్తం ప్రపంచం మొత్తం మాకే తెలుసు, మేము పెద్ద క్రిటిక్లో, మేము అనాలిసిస్లో అని చెప్పేసి మాట్లాడుకొని ఇవన్నీ సొల్లు మాటలు మాట్లాడే వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆ క్రిటికల్కి కెమెరాలో దుబ్బేసి జైలు పాలు అయిన వాళ్ళు కూడా క్రిటికల్ అంటా ఉండంటే ఇంకేం చెప్తాం సార్.
మీరు అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. క్రిటిక్లు, అనాలిసిస్లు వాటి మీరు గురించి చెప్పేది ఎవరి చెప్పకూడదు. గురించో ప్రేక్షకులకు కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా అర్థమవుతుంది కదా. ఆ సినిమా క్రిటిక్లు, అనాలిసిస్ల గురించి మనకు అనవసరం. కొంతమంది కడుపు మంటతో ఉండేవాళ్ళు ఉంటారు కదా, మరి ఎంతైనా కొంచెం వాళ్ళు ఏమైనా డ్యామేజ్ చేస్తారంటారా ఏమన్నా? ఏం లేదు సార్, మేము కావాలంటే ఆ కడుపు మంటతో ఉన్న వాళ్ళకి యూనో ప్యాకెట్లు పంపిస్తాం, వాళ్ళ అడ్రస్లు పంపిస్తే ఆ యూనో ప్యాకెట్లు పంపించి కొంచెం హాస్పిటల్ ఖర్చులు ఏమైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ట్యాబ్లెట్లకి ఏమైనా కావాలంటే మేము పంపిస్తాం. అంతేగాని మెగా అభిమానుల దగ్గరికి కానీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మెగా కుటుంబం గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అట్లాగని నోటికి ఏదొస్తే అది పిచ్చిపాటిగా మాట్లాడితే మాత్రం ఇక్కడ ఎవరు మెగా అభిమానుడు చూస్తూ ఊరుకోరు. లక్ష్మీకాంత్ గారు, ప్రధానంగా ఇప్పుడు తెలుగు సినిమాల్లో కాకుండా విపరీతమైన మార్కెట్ బాగా ఉన్నది మనకి సినిమాల పరంగా చెన్నై, ఐ మీన్ తమిళనాడు. తమిళనాడులో కూడా నిన్నట 2 రోజుల క్రితం వరకు కూడా అజిత్ గారి సినిమా ఒకటి, ఇంకా 2-3 సినిమాలు పోటీ వచ్చిన పరిస్థితి ఉంది. ఆ సినిమాలు కూడా డ్రాప్ అయినాయి. బాలీవుడ్లో కూడా 2-3 సినిమాలు డ్రాప్ అయినాయి. ఈ రోజున మార్గం సుగమమయ్యి అన్ని థియేటర్లకి కూడా, అన్ని కాలీవుడ్, టాలీవుడ్, శాండిల్వుడ్ అన్నింటి దగ్గర కూడా, బాలీవుడ్లో కూడా గేమ్ చేంజర్కి రూట్ టు క్లియర్ అయింది. అజిత్ గారి సినిమా ఒక రకంగా బ్యాక్ స్టెప్కి వెళ్ళడం వలన మీ సినిమాకి అడ్వాంటేజ్ ఉందని అనుకోవచ్చా? అడ్వాంటేజ్ అనేం లేదండి. ఇక్కడ ఆల్రెడీ సినిమాకు చాలామంది చూసి కూడా రిజల్ట్స్ చెప్పేశారు. తమిళ్లో కూడా చూసిన వాళ్ళు, కొంతమంది డిస్ట్రిబ్యూటర్ల ప్రకారంగా చూస్తూ ఉంటారు కదా సినిమా కొనుక్కునే వాళ్ళు. చూసినప్పుడు సినిమా ఇది ఒక పెద్ద సంచలనం సృష్టిస్తుంది అని చెప్పేసి అని అన్నారు. ఆ టైంలో ఏం జరుగుతుందంటే, శంకర్ గారి మీద ఉన్న గౌరవంతో కూడా మేబీ పెద్ద సినిమా కాబట్టి అలా వెనక్కి తగ్గారు అనుకోవచ్చు కదా. గౌరవం ఎంత ఉన్నా కానీ డబ్బులు అది డబ్బులు పోగొట్టుకోలేరు కదా ఎవరు కూడా. ఆ కాంపిటీషన్ లేకుండా కొన్ని రోజులు, ఒక వారం రోజులు ఏదైనా పోస్ట్ పోన్ చేసుకుంటే బెటర్ అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అట్లాగే అజయ్ గారి సినిమా ఏమైనా పోస్ట్ పోన్ అయ్యి ఉండొచ్చు, అజిత్ గారిది. మేబీ నేను అనుకోవడం అయితే అదే అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఇంకొకటి, తెల్లారి లెగిస్తే ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాలయ్య గారు ఒక ఊపేస్తున్నారు. మరి ఆహా దాని ద్వారా వచ్చి ఒక ఊపేస్తున్నారు ఆయన షోస్ చేసుకుంటూ. డాకు మహారాజ్ వస్తుంది అయింది. డాకు మహారాజ్ నాది హిట్ అవ్వాలి, నీది గేమ్ చేంజర్ హిట్ అవ్వాలని డైరెక్ట్గా రామ్ చరణ్తో మాట్లాడిన పరిస్థితి. మరి అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీతో వెంకటేష్ గారు వస్తున్నారు. ఇంత కాంపిటీషన్లో మరి గేమ్ చేంజర్ ఏ రకంగా ముందుకు వెళ్తుంది అంటారు? మరి ఈ సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల ఈ సినిమాకి ఏమన్నా మైనస్ అయ్యే అవకాశం ఉందంటారా? బాలకృష్ణ గారిది ఒక డైలాగ్ ఉంటుందండి, మాకు మేమే పోటీ, ఎవరు లేరు పోటీ అనే ఒక మాట ఉంటుంది. అట్లాగే బాలకృష్ణ గారు పందా సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక రకంగా వేరు. ఇంతకుముందు చిరంజీవి గారు బాలకృష్ణ గారి సినిమాలు వస్తే పోటాబడి చూసే రోజులు కాదు ఇది అంతా. సినిమా బాగుంటే ఏ సినిమానైనా ఆదిస్తారు. ఇప్పుడు ఆ రకంగా చెప్పాలంటే దీనికన్నా డిఫరెంట్గా ఉండేది ఫస్ట్ నుంచి సైలెంట్గా వచ్చేది వెంకటేష్ గారు. మరి వెంకటేష్ గారు కూడా సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి సినిమా కూడా వస్తుంది కదా. కానీ ఇక్కడ వెంకటేష్ గారు పందా వేరు, బాలకృష్ణ గారిది వేరు, ఇటు పక్కన గేమ్ చేంజర్ గా రామ్ చరణ్ గారు. థియేటర్స్ ప్రాబ్లం అండి. ఇక్కడ సినిమా ఎలా ఉన్నా, ఇప్పుడు ఒక సినిమా హిట్ అని టాక్ మనకు వచ్చింది అనుకోండి, ఆ హిట్ అనే టాక్ వచ్చిన తర్వాత ఆ సినిమాని చూసే ప్లేస్లో ఎంతైనా తన డబ్బుల్ని షేర్ చేసుకోవాలి కదా. అభిమాని అనే అతను, ఆడియన్ అనే అతను షేర్ చేసుకోవాలి. ఇలాంటి షేర్ చేసుకునే క్రమంలో ఏదో ఒక సినిమాకి ఇంపాక్ట్ చూపించే అవకాశం లేదంటారా? దిల్ రాజు గారు అసలు ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి. మళ్ళీ 2 ఆయన బ్యానర్, అదే ఆయన బ్యానర్ లో వచ్చే సినిమాలే ఆయనే చేస్తున్నారు, థియేటర్లు కూడా ఆయనే చేస్తున్నారు. అది మొత్తం అంతా డిస్ట్రిబ్యూషన్ చేసి ఆ థియేటర్లో ఎట్లా సెట్ చేస్తున్నారు నాకు ఇప్పటికీ అడగట్లేదండి. ఎప్పుడైనా దిల్ రాజు గారిని కలిస్తే ఒకసారి ఈ మాట అడుగుదాం నాకు ఎప్పటి నుంచి మెయిన్ ఇష్యూ అవుతుంది కదా థియేటర్స్. లేదండి, ఎందుకంటే దిల్ రాజు గారికి చాలా టీం వర్క్ ఉంది, నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఇంతకుముందు నాకు బాగా పరిచయస్తులు దిల్ రాజు గారు సంబంధించిన ఆయన మన శ్రీరాములు థియేటర్ మన మోసాపేటలో, ఓకే, అక్కడ దిల్ రాజు గారి గురించి అక్కడ చెప్తూ ఉంటారు అన్నమాట. నేను పర్టికులర్గా నేను కొంచెం చూశాను నేను ఆయన గురించి. రైట్, మళ్ళీ వస్తాం మీద మనం ఒకసారి కృష్ణవేణి గారితో మాట్లాడదాం. కృష్ణవేణి గారు, ఓవరాల్గా ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎప్పటి వరకు ఎండ్ అయ్యే అవకాశం ఉంది? అంటే భద్రతా దృష్ట్యా 10 లోపే ముగించే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. మరి ఎందుకు మీరు అక్కడికి వెళ్ళలేదు ఈరోజు? నేను కొంచెం ఫ్యామిలీ ఫంక్షన్ నుండి వెళ్ళలేదండి. ఓకే ఓకే, అక్కడ ఉండేదాన్ని మార్నింగ్ నుంచి కూడా. ఓకే, అంటే భద్రతా దృష్ట్యా 10 లోపే క్లోజ్ చేస్తారంటున్నారు. షో ఏ విధంగా జరిగే అవకాశం ఉందంటారు? చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా
టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ టీం వర్క్ అనేది ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి సభలకు కావచ్చు, అలాగే ఇవాళ మనకి గేమ్ చేంజర్ కావచ్చు సార్. ఇక్కడ మాకు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల కమిటీ కూడా అందులో ఇంక్లూడ్ అయి వర్క్ చేస్తుంది. ఎక్కడ కూడా మీరు పెద్ద పెద్ద బహిరంగ సభలు జరిగినప్పుడు కూడా ఎక్కడ మన ఫెయిల్యూర్ ఉండదు సార్ ఇప్పుడు కూడా. పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా ఏం మాట్లాడే అవకాశం ఉందంటారు? ఒక అభిమానిగా చెప్పండి మీరు, ఈ విషయంలో గేమ్ చేంజర్ విషయంలో ఆయన స్పీచ్ ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక వ్యాలిడ్ సినిమాలు అనేవి తీయాలి అన్నది ఎప్పుడు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు సార్. అంటే సమాజానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఉండాలి, ఛిద్రమైపోతున్నటువంటి వ్యవస్థలను కానీ కొన్ని సంస్కృతులను కానీ కాపాడే విధంగా సినిమా ఇండస్ట్రీలో కూడా మార్పు రావాలనే విధంగా మాట్లాడతారేమో అని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఆల్రెడీ గేమ్ చేంజర్ లాగా కనిపిస్తూ ఉంది. అందుకే కొన్ని సినిమాలు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయనే చెప్తారు, నేను చేసిన సినిమాల్లో కూడా కొన్ని నాకు నచ్చకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది అంటారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా. ఇంకా చెప్పండి మరి, మీ బిగ్ బ్రదర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు తండ్రికి మించిన తనయుడు అనిపించుకుంటున్న రామ్ చరణ్ గారిని చూస్తుంటే చిరంజీవి గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ఆయనేం మాట్లాడబోతున్నారంటారు చిరంజీవి గారు? చిరంజీవి గారు ఏం మాట్లాడతారు సార్? పుత్రోత్సాహంతో ఆయన ఏం మాట్లాడాలో మాట్లాడాలనేటువంటి పరిస్థితికి నేను చూస్తున్నాము మెగాస్టార్ చిరంజీవి గారిలో కూడా. ఎందుకంటే ఇంకొకటి కూడా చూడొచ్చు సార్, అంటే ప్రతి ఇంటి నుంచి వారసులు వస్తారు కానీ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఆ వాల్యూస్ కానీ ఎథిక్స్ కానీ క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ఆయన జీన్స్ నుంచే రామ్ చరణ్ గారికి కూడా వచ్చిందేమో అనిపిస్తుంది సార్. నిజంగా ఆయన క్రమశిక్షణ కూడా ఫ్యామిలీ పరంగా చూసుకోవచ్చు, ఇట్లనే రావటం కామన్. ఒక్కసారి హిట్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఆయన విధానాన్ని పంతాగాన్ని మార్చుకుంటే ప్రజల్లో అభిమానుల్లో చులకనవుతారు. చాలా వరకు మనం కోకొల్లగా చూస్తున్నాం, రీసెంట్గా కూడా చూసాం కాదంటారా? రైట్ కంక్లూడ్ చేయండి. ఓవరాల్గా గేమ్ చేంజర్ గురించి మీరు ఏం చెప్పబోతున్నారు కంక్లూడ్ చేయండి కృష్ణవేణి గారు. సార్ లక్ష్మీనాథ్ గారు గేమ్ చేంజర్ సినిమా అయితే మాత్రం ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అది ఎలా దూసుకుని వెళ్ళిపోతుందో మిలియన్ వ్యూస్ తో దూసుకుని వెళ్ళిపోతుంది సార్ అది మొత్తం అంతా కూడా. ఇవాళ గేమ్ చేంజర్ సక్సెస్ ఇక్కడ జరిగేటువంటి ఈవెంట్ కానీ అలాగే గేమ్ చేంజర్ సినిమా కూడా యూనిట్ అందరికి, అలాగే రామ్ చరణ్ గారి అభిమానులకి, రామ్ చరణ్ గారికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నామండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అంటే ఇప్పుడు కావలసినటువంటి యూత్ కి కావలసినటువంటి మూవీ. అంటే చాలా మూవీస్ మీరు మాట్లాడారు, లక్ష్మీకాంత్ గారు కూడా మాట్లాడారు, చాలా మూవీస్ రేస్ లో ఉండొచ్చు, కానీ అంటే యూత్ ఓరియంటెడ్ గా కావచ్చు, లేకపోతే మాస్ ఓరియంటెడ్ గా కావచ్చు, క్లాస్ ఓరియంటెడ్ గా కావచ్చు, అన్ని మిక్స్ అయినటువంటి ఒక మెసేజ్ ఇచ్చే శంకర్ గారి స్టైల్లో కావచ్చు. అవునండి, శంకర్ గారి స్టైల్ అంటే ఎప్పుడు అడ్వాన్స్డ్ గా ఉంటదండి లక్ష్మీకాంత్ గారు. మన రోబో సినిమా చూస్తున్నా, చాలా సినిమాలు శంకర్ గారి సినిమాలు చూస్తుంటే అడ్వాన్స్డ్ గా ఉంటాయి. ఇది కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది. గేమ్ చేంజర్ అనేది కూడా 4 years బ్యాక్ నుంచి ఇది ఇప్పుడు వాస్తవ రాజకీయాలకి ఇంత అనుగుణంగా ఎలాగ సినిమా తీయగలిగారు అన్నది కూడా నిజంగా చాలా, ఆయన అంత అడ్వాన్స్డ్ గా ఆలోచించగలరు కాబట్టి ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఉన్నారని అనిపిస్తుంది సార్. అది రైట్ కృష్ణవేణి, ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనేది సూపర్ డూపర్ హిట్ అవుతుంది సార్. ఒక మంచి సినిమాని ప్రజలకు ఇచ్చారు. అలాగే చిరంజీవి గారి క్రమశిక్షణని పుణిపుచ్చుకున్నటువంటి రామ్ చరణ్ గారు ఒక అంటే తనను మలుచుకుంటూ తనని చెక్కుకున్నటువంటి శిల్పం లాగా ఈ రోజుకి కూడా ఎలాంటి యాటిట్యూడ్ కి పోకుండా ఇప్పటికీ కూడా మెగా అభిమానుల్ని గౌరవిస్తూ ఆయన నడుచుకునేటువంటి విధానం కావచ్చు, ఇతర హీరోలతో ఉన్నటువంటి ఆయనకి సత్సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ప్లస్ పాయింట్ సార్. ప్రతి హీరో అభిమానులకు ఏం చెప్తారు, వాళ్ళ భద్రత గురించి ఏం చెప్తారో కూడా చెప్పండి చివరిగా. వాళ్ళ అదే చెప్తాను, మన హీరో ఎంత మంచి సినిమా తీసినప్పటికీ కూడా మన సెక్యూరిటీ మనకి చాలా ముఖ్యం సార్. ప్రతి చోట కూడా మేము పర్సనల్ గా మెసేజ్లు పెట్టడమే కదా ఇవన్నీ కూడా పంపించడం జరిగింది. ఎక్కడికక్కడ వెళ్ళేటువంటి అంటే కొంచెం హౌస్ సైకిల్ ఉంటారు, జన సైనికులు కానీ కొంతమంది అభిమానులు కానీ, వాళ్ళందరినీ కూడా ఎందుకంటే మన హీరోని మనం ఎంత ఇష్టపడి ప్రజెంట్ చేయాలనుకుంటామో అలాగే మన సెక్యూరిటీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని ప్రతి ఒక్కరు కూడా, అంటే
చాలా వరకు అప్రమత్తంగా ఉంటారు సార్. పవన్ కళ్యాణ్ గారు సభలకు వచ్చినప్పుడు కానీ, ఈవెంట్లకు వెళ్ళినప్పుడు కానీ చాలా అప్రమత్తంగా ఉంటారు. అంటే అంటే దురదృష్టవశాత్తు కొన్ని కొన్ని జరిగినప్పటికీ కూడా అవి హీరోలకు సంబంధమైనటువంటి విషయాలు తప్ప, అంటే రోడ్డు మీద మామూలుగా నలుగురు వ్యక్తులు వెళ్తున్నప్పుడు చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి సార్. ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు కూడా ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే కానీ చిన్నవి ఇది వరకు జరిగి ఉన్నాయి. కాకపోతే అవి కూడా జరగకూడదని భగవంతుని కూడా కోరుకుంటున్నాను సార్. రైట్. లక్ష్మీకాంత్ గారు, అభిమానులకు ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరైతే లక్షల మంది టీవీలో చూస్తూ ఉంటారో అక్కడ లక్షల మంది అక్కడికి వెళ్తారు, కొంతమంది మనల్ని చూసి అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ అసలు అభిమానులకి ఏం చెప్తారు? వాళ్ళ యొక్క భద్రత గురించి ఏం చెప్తారు? అభిమానం అనేది గుండెల్లో ఉండాలి, కానీ మరీ బరిదిగించి రోడ్ల మీద కుటుంబాల గురించి ఆలోచించకుండా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. గుండెల్లో అభిమానం ఉంటే అనేక మందికి అది వెళ్తుంది, అదే ఆ గుండె ఆగిపోకూడదు కదా. ఈ విషయంలో ఉదాహరణగా చెప్పాలంటే మీకు మా జన సైనికులు మెగా అభిమానులే. ఎందుకంటే స్వతంత్రంగా ముందుకు వచ్చి సేవ చేయాలన్న ఒక కరోనా టైంలో చిరంజీవి గారు ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చినప్పుడు కొంతమంది భుజం మీద వేసుకెళ్ళి హాస్పిటల్లో అందించిన రోజులు మేము ఇంకా మర్చిపోలేదు. అట్లాంటి అభిమానులు మెగా అభిమానులుగా సొంతం అని చెప్పేసి చెప్తాము. అదేవిధంగా రోడ్డు మీద ర్యాలీలు సభలు జరుగుతున్నప్పుడు కూడా, రోడ్డు మీద అంబులెన్సులు వెళ్తున్నప్పుడు కూడా దారి వదిలేసే దయాగుణం ఎవరికి ఉందంటే ఖచ్చితంగా మా జన సైనికులుగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మెగా అభిమానులకు కానీ జన సైనికులకు కానీ ఎవరికైనా కానీ మేము ముందుగా చెప్పుకునేది ఏంటంటే, మనకి ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం కోసం మనం ఆలోచించాలి. ఫ్లెక్సీలు కట్టండి కానీ ఫ్యామిలీ గురించి చూసుకోవాలి. టపాసులు పేల్చండి కానీ వెనకాల మనకి కొంతమంది మనల్ని నమ్ముకొని ఉన్నారని చెప్పేసి ఆలోచించండి. అలాగని ఎక్కడ పడితే అక్కడ వీరతిలకాలు దిద్దడం కానీ పిచ్చి పనులు చేయడం అయితే మెగా కుటుంబానికి కానీ ఎవరికి కానీ ఇష్టం ఉండదు. మనం అభిమానిస్తే ఎట్లా ఉండాలంటే, మనం గోరంత ఉండి కొండంత స్థాయికి ఆయన్ని తీసుకెళ్లే స్థాయిలో ఉండాలి, కానీ మనం అభిమానిస్తే ఛేదరించుకునేటట్టుగా అవతల ఛేదరించుకునేటట్టుగా ఉండుకోకూడదు. కానీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోండి. మన వంతు మనం సహాయంగా మనం అండగా నిలబడదాం. సినిమా రిలీజ్ అప్పుడు కూడా ప్రతి అభిమాని కూడా సినిమాని ఖచ్చితంగా సక్సెస్ చేద్దాము. రేపొద్దున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిది రిలీజ్ అయ్యే ఈ సినిమాని గేమ్ చేంజర్ని మనం అత్యధిక వసూళ్లతో మనం రాబట్టి సినిమాని హిట్ చేద్దామని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. క్రమశిక్షణకి మారుపేరుగా మనం నిలబడదామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం. రైట్ అండి, ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు చర్చలో పాల్గొన్నందుకు, ధన్యవాదాలండి కృష్ణవేణి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ గేమ్ చేంజర్ మూవీ జనవరి 10న రిలీజ్ కాబోతుంది. ఈరోజు దానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో స్టార్ట్ కాబోతుంది. మరి కాసేపట్లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ని ఆశీర్వదించడానికి, గ్లోబల్ స్టార్ని ఆశీర్వదించడానికి ఒకే వేదిక పంచుకోనున్న నేపథ్యంలో ఈ రోజున అందరి కళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగానే, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి కళ్ళు రాజమండ్రి వైపు తిరిగాయి అంటంలో ఎటువంటి సందేహం లేదు. మరి డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అత్యంత విజయం సాధించాలని కోరుకుంటుంది ఏఎన్ఎన్ న్యూస్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్, నిజం కోసం జనం కోసం.